ఆయనేంటంటే నెగెటివ్ రివ్యూ ఇస్తారు. అంటే అదేమన్నా డాన్సా కుప్పిగంతుల్లా ఉంది. అంటే లిరిక్‌కి దానికి సంబంధం లేని డాన్స్ అని ఏదో మొత్తానికి ఆయనకి నచ్చిన వేలో ఆయన నెగెటివ్ రివ్యూ ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత చాలా కోపమొస్తదింకా హ్మ్. ఎస్‌పీ శైలజ గారికి. ఎందుకంటే ఆవిడంత కష్టపడి చాలా బాగా డాన్స్ చేసిన తర్వాత హ్మ్. ఒక పేపర్‌లో ఎలా వచ్చిందంటే మనకైనా బాధ అనిపిస్తది కదా! సో, ఏం చేస్తారంటే సరే ఆ విలేకరిని పిలిపిద్దామని పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత అప్పుడే వస్తాడనమాట అక్కడికి. వచ్చి ఆహ్, చెప్తాడు. అసలు ఏంటి ఇలా ఎందుకు రాసావు నువ్వు? అందరూ అన్ని పేపర్‌లో అందరూ మెచ్చుకున్నారు. నువ్వు మాత్రం ఎందుకు ఇలాగా నెగెటివ్‌గా ఇలాగా రివ్యూ ఇచ్చావు? ఇది కరెక్ట్ కాదు కదా! అని చెప్తే కమల్ హాసన్ వచ్చి అంటే జనరల్‌గా ఒక మామూలుగా ప్రొఫెషనల్‌గా ఒకరందరూ నుంచొని మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సన్ ఎవరో పిచ్చోడిలా కనబడుతుంది మళ్ళీ. విపరీతంగా గెడ్డం పెంచుకొని, చేతికి సంచి తగిలించుకొని, ఆ గెటప్పే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది హేమ. సో, అలా వచ్చి నీది తప్పని చెప్తే ఎవరికైనా ఎలా ఉంటుంది? కోపమొస్తది గదా! యాహ్! నీకేం ఎగ్జాక్ట్‌లీ. తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు అసలు నువ్వెవరని జెప్పేసి ఆ! ఇంత అవును.